వెల్కమ్ టు 9 వెబ్స్. బీఆర్ఎస్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటికి కర్త కర్మక్రియ కేసీఆర్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పై ఉద్యమకారుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంది. అందుకే 2014 నాటికి పార్టీ నిర్మాణం లేకున్నా అన్ని చోట్ల ఆయనే అభ్యర్థి అన్నట్లు 63 సీట్లు నాడు బీఆర్ఎస్ గెలుచుకుంది. 2014 నుంచి 18 వరకు ఆయన పాలన పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల పట్ల పూర్తి స్థాయి సంతృప్తి లేకున్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో 2018లో ఏకంగా 88 స్థానాలను బీఆర్ఎస్ కు కట్టబెట్టారు. బహుశా ఈ ఫలితాలే కేసీఆర్ లో ఎవరిని లెక్క చేయని, ఎవరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని, ఎవరి విమర్శలకు సహించలేని నియంత్రిత్వ లక్షణాలకు తీసుకెళ్లాయని అనుకోవచ్చు. అందుకే మొన్నటి ఎన్నికల ఫలితాలు కూడా కేసీఆర్ కే కాదు, ఆ పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేసినా, తమ పాలన విధానాలను ప్రశ్నించినా ఒంటికాలిపై లేచారు. అందుకే చాలా చోట్ల ఎమ్మెల్యేల వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా కొన్ని చోట్ల తమ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వొద్దని ప్రజలతో పాటు సొంత పార్టీ కార్యకర్తలు శ్రేణులను రోడ్లపై బైఠాయించిన దృశ్యాలు కనిపించాయి. అప్పటికైనా కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చి ఉంటే పరిస్థితి చేజారకపోయేది. కానీ నేను ఇంతే, నా మాటే శాసనం, నా నిర్ణయమే ఫైనల్ అన్నట్లు ఒంటెత్తు పోకడాలతో సిట్టింగ్లతోనే ఎన్నికలకు వెళ్లారు. కొంతమంది అభ్యర్థులపై ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా వారిని నిలబెట్టారు. దీంతో 104 నుంచి 39 స్థానాలకు పార్టీ పడిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు అని ఒక విశ్లేషకుడు చెప్పారు. కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు అనే సామెత లెక్క పాలనలో అందరికీ భాగస్వామ్యం కల్పించలేదనే అసంతృప్తిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో చాలా మందిలో ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు వృత్తి కులాలను అభివృద్ధి చేసినప్పటికీ నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర అసంతృప్తికి కారణమైంది. వివిధ పార్టీలు, కొన్ని సంస్థలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను పక్కదో పట్టిస్తూ పథకాలపై బురద చల్లుతున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. తమ కుటుంబాలకు లబ్ధి చేకూరినప్పటికీ నిరుద్యోగులు తమను కేసీఆర్ ప్రభుత్వం పథకాల పేరుతో మోసం చేస్తుందనే అభిప్రాయానికి వచ్చేశారు. కోవిడ్ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా, ప్రభుత్వంలో లేని ఆయా రంగాల నిపుణుల సూచనలు పరిశీలించకుండా చరానా కోడికి బరానా మసాలా అన్నట్లు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత విమర్శలు చేస్తున్నారు. నాడు స్పందించలేదని ఆ పార్టీ నేతలు తమ విధానాలను సమర్థించుకోవచ్చు. కానీ కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని నాడు కొంతమంది ఉద్యమకారుల సూచనలు, సద్విమర్శలను కూడా రాజకీయ ప్రత్యర్థులు విమర్శలుగానే చూశారు. 10 ఏళ్లు పదవులు అనుభవించి పార్టీ మారుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల ఆవేదన కూడా ఇదే. పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వాళ్ళను కాదని, ఉద్యమ కాలంలో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి, పార్టీ నేతలకే పెద్దపీట వేశారని, దీంతో తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయినా ఏమీ చేయలేని స్థితి. అందులో కొంతమంది ఇంకా ఇక్కడే ఉంటే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని పార్టీ వీడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వారి బాటలోనే మరికొందరు నడుస్తున్నారు. కేసీఆర్ నిర్ణయం కరెక్ట్ కాదేమో. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వీడి బీజేపీ, కాంగ్రెస్ లో నేతలు చేరుతున్నా అవి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కాదని అర్థమవుతుంది. సమయం, సందర్భాన్ని బట్టి వాళ్ళంతా ఒక్కొక్కరిగా బయటపడ్డారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును కేటీఆర్ అందరికంటే ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత తాను పోటీ నుంచి వైదొలిగి రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు తనతో చెప్పినట్లు కేటీఆర్ అన్నారు. ఆయనకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని ఆయన ఉద్దేశం. అందుకే అధికారికంగా టికెట్ ప్రకటించక ముందే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల లోక్సభ బరిలో నిలిచారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పార్టీ మార్పు ముచ్చట అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటిదే. మహేందర్ రెడ్డి దంపతులు పార్టీ వీడితే తాండూరు, కొడంగల్ వంటి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపుపోటములపై ప్రభావం ఉంటుందని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వెబ్స్.